ట్రైన్ జర్నీ వ్లాగ్ చేయాలంటే పర్మిషన్ కావాలా అని కొట్టేస్తున్నాడు. హై స్పీడ్ 116. ఈ ట్రైన్ వచ్చేసి మాక్సిమం 180 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. కానీ ఈ రూట్లో అయితే ట్రాక్ రిస్ట్రిక్షన్ వల్ల 120, 130 ఆ మధ్యలో వెళ్తుంది అనుకుంటున్నా. హాయ్, హలో, నమస్తే అందరికీ. రీసెంట్గా కర్నూలు నుంచి యశ్వంత్పూర్ ట్రైన్ జర్నీ, వందే భారత్ ట్రైన్ జర్నీ వ్లాగ్ చేద్దాం అనుకున్నా కదా. బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదో జరిగింది మనకు. అంటే ఆర్పిఎఫ్ పోలీసు వాళ్ళు ఉంటారు కదా, వీడియో రికార్డ్ చేయనివ్వలేదు ట్రైన్లో. అది ఎందువల్ల అంటే కొన్ని సెక్యూరిటీ పర్పస్ వల్ల రికార్డ్ అయితే చేయొద్దు అన్నారు, పర్మిషన్ ఉండాలి అని చెప్పారు మనకి. అందువల్ల నేను మొత్తం లాగ్ అయితే చేయలేదు. మన కర్నూలు నుంచి డోన్ వరకు నేను లాగ్ అయితే చేసిన, అంటే రికార్డ్ చేసిన. వాళ్ళు అప్లోడ్ చేయొద్దు అన్నారు. మరి ఏమవుతుందో తెలీదు. మనకి పర్మిషన్స్ ఉండాలి అంటున్నారు. మళ్ళీ అదే ఆ మాటకు వస్తే, మరి అందరూ ట్రైన్ జర్నీ బ్లాగ్ చేస్తున్నారు కదా, మన తెలుగు కమ్యూనిటీ యూట్యూబర్స్ ఉన్నారు కదా, ట్రైన్ జర్నీ బ్లాగ్స్ చేస్తున్నారు. వాళ్ళందరూ పర్మిషన్ తీసుకుంటున్నారో లేదో మరి నాకు తెలీదు. అంటే నాకు కూడా తెలీదు అసలు పర్మిషన్ తీసుకొని బ్లాగ్ చేయాలని. వాళ్ళైతే పర్మిషన్ లేకుండా బ్లాగ్ ఇది చేయొద్దు, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అప్లోడ్ చేయొద్దు అని చెప్తున్నారు. ఒకవేళ అప్లోడ్ చేస్తే నీ మీద కేసు అయితే ఫైల్ అవుతుంది అని నిన్న వార్నింగ్ ఇచ్చినారు. టీటీఈ మరియు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అయితే ఉన్నారు ట్రైన్లో, వాళ్ళు చెప్పారు నాకు. అందువల్ల నేను అయితే ఎక్కువ బ్లాగ్ అయితే చేయలేదు. ఇంకా ఎలాగో మనం అంత అమౌంట్ ఖర్చు పెట్టి అంత దూరం ట్రావెల్ చేసే బదులు, నేను మెయిన్ ట్రావెల్ చేసింది మన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ బ్లాగ్ చేద్దామని, కర్నూలు నుంచి యశ్వంత్పూర్కి. కానీ మన బ్యాడ్ లక్, నా దరిద్రం అది. ఆర్పిఎఫ్ పోలీస్ వాళ్ళైతే అబ్జెక్షన్ చెప్పారు బ్లాగ్ చేయడానికి, రికార్డ్ చేయకూడదని. ఎవరైనా మీకు తెలిస్తే కొద్దిగా కామెంట్ చేయండి, ఇది ట్రైన్ జర్నీ బ్లాగ్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలని. అంటే నాకు తెలియదు అసలు ఇది బ్లాగ్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలని. అందువల్ల నేను ఈ బ్లాగ్ అయితే చేయలేదు. ఒక 5 to 10 minutes వీడియో అయితే అప్లోడ్ చేస్తా. ఏమవుతుందో చూద్దాం. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొద్దిగా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. మనం ట్రైన్ జర్నీ వ్లాగ్స్ చేయాలంటే ఏమైనా పర్మిషన్ కావాలేమో. ఒకవేళ కావాల్సి వస్తే మనం పర్మిషన్ కూడా తీసుకొని వ్లాగ్ చేద్దాం. ఇంకా నిన్న అప్సెట్ అయ్యాను కాబట్టి అనంతపూర్ వరకు అయితే నేను మధ్యలో దిగిపోయా ట్రైన్. అనంతపూర్లో దిగి నేను రిటర్న్ అయితే వచ్చేసా కర్నూలుకి. చాలా ఏమంటారు, చాలా బాధగా ఉంది అసలు. అప్సెట్ అయ్యా చాలా. ఏదేదో మాట్లాడదాం అనుకున్నా కానీ ఏది జరగలేదు నేను అనుకున్నట్టు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు రైల్వే డిపార్ట్మెంట్లో ఎవరైనా హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు కదా, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొద్దిగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఏదైనా పర్మిషన్ తీసుకొని వ్లాగ్ చేయాలని. మన తెలుగులో కూడా ట్రైన్ జర్నీ వ్లాగ్ చేయాలంటే పర్మిషన్ కావాలా అని. సరే, ఇక నెక్స్ట్ టైం నుంచి మనం ట్రైన్ టికెట్స్ ఉంటాయి కదా, బుక్ చేసేటప్పుడు స్టేషన్కి అయితే వెళ్ళి ఎంక్వైరీ చేసి ఏమైనా పర్మిషన్ కావాలంటే తీసుకుందాము. దానికి ఏమైనా సర్టైన్ అమౌంట్ ఖర్చు అవుతుందేమో చూద్దాం. నెక్స్ట్ ట్రైన్ జర్నీ బ్లాగ్ అయితే మళ్ళీ చేస్తా. కొద్దిగా టైం పడుతుంది. ఓకే, ఇంకా ఈ వీడియోని అయితే చూసేయండి. ఒక 5 to 10 minutes వీడియో అయితే అప్లోడ్ చేస్తా ఇప్పుడు ఎడిట్. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మాత్రం మీరు ఒకసారి నాకు చెప్పండి పర్మిషన్ కావాలా వద్దా అని. ఒకవేళ పర్మిషన్ కావాలంటే ఎక్కడ తీసుకోవాలి కూడా కొద్దిగా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఓకే, సీ యూ. హాయ్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కర్నూలు. ఈరోజు అయితే మనం ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం, కర్నూలు నుంచి యశ్వంత్పూర్ అంటే మరీ ఎక్కడో కాదు, మన బెంగళూరుకి. అది కూడా మన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, మొదటిసారి అయితే నేను జర్నీ చేయబోతున్నా. ఇప్పుడు ప్రజెంట్ టైం 8:10 అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి 8:30కి ఉంది. మిగతా విషయాలు మనం స్టేషన్ లోపలికి అయితే వెళ్ళి మాట్లాడదాం. కనబడుతుంది బ్యాక్ సైడ్ కర్నూలు సిటీ రైల్వే స్టేషన్. ఇది కొత్త రైల్వే స్టేషన్, మొత్తం రెనోవేషన్ అయితే చేసినారు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినారు కదా, అది ఓల్డ్ స్టేషన్ అంతా. ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే చేశారు, ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకైతే మన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే రాబోతుంది. ఇప్పుడే అనౌన్స్మెంట్ చేశారు. మన కోచ్ వచ్చేసి C2, ఇప్పుడు డిస్ప్లేలో కనబడుతుంది C2 దగ్గరికి అయితే వచ్చేసిన.
ఇంకొక 3 minutes మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 1 మీదకి రాబోతుంది. మన కోచ్ పొజిషన్ C2, ట్రైన్ నెంబర్ వచ్చేసి 20703 ఫ్రమ్ కాచిగూడ టు యశ్వంత్పూర్ వయా కర్నూలు. ఇదిగో వచ్చేసింది మన వందే భారత్ ఎక్స్ప్రెస్. వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. ముందు వైపు వందే భారత్, మేక్ ఇన్ ఇండియా వచ్చేసింది. మన ట్రైన్లోకి ఇదే వచ్చేసిన కర్నూలు టు యశ్వంత్పూర్ వందే భారత్. ట్రైన్ నెంబర్ వచ్చేసి 20703. మన ఇండియా సైడ్ అయితే బుక్ చేసుకున్నా, మనకు ఇండియా సైడ్ అయితే రాలేదు. ఈ సైడ్ వచ్చింది. అంకుల్ అయితే కూర్చున్నాను ఇక్కడ నా సీట్లో. వాళ్ళు ఒకటే ఉన్నారంట, ముగ్గురు. అందుకే నేను అడ్జస్ట్ అయ్యి ఇక్కడే కూర్చున్నా. విండో సైడ్ వచ్చింటే బాగుండు వ్యూ చూపించడానికి. బెలక్ ఏం చేయలేదు. ఇంకా ట్రైన్ గురించి చెప్పాలంటే, మనం ఇది కాచిగూడలో 5:45కి అయితే స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 2:30కి అలా 2 లోపల వెళ్ళిపోతుంది అనుకుంటున్నా యశ్వంత్పూర్కి. దాదాపు 8.5 hours అయితే రీచ్ అవుతుంది. మన కర్నూలు నుంచి అయితే 5:30 hours యశ్వంత్పూర్ వెళ్ళిపోతుంది. ఎవరైనా ఇక్కడ హైదరాబాద్ నుంచి యశ్వంత్పూర్ వెళ్ళే వాళ్ళకైతే ఫాస్టెస్ట్ ట్రైన్ జర్నీ అని చెప్పుకోవచ్చు. అలాగే మన కర్నూలు నుంచి అయితే మొత్తం 375 kilometers అయితే కవర్ చేయబోతున్నాం. స్టాప్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనది డోన్లో నాకు తెలిసి స్టాప్ లేదనుకుంటున్నా. డైరెక్ట్ ఇంకా అనంతపూర్లో ఆగుతుంది అనుకుంటున్నా. కర్నూలు నుంచి ఇప్పుడే బయలుదేరింది ట్రైన్. తుమ్ముతున్నారా? ఫ్లైట్ ట్రైన్ కోచ్ ఇంటీరియర్ ఎలా ఉందంటే మినీ ఫ్లైట్ లా ఉంది. ఇక్కడ లైట్స్ టచ్ చేస్తే ఆన్ అవుతాయి. ఇక్కడ లెగ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు. చాలా డిస్టెన్స్ అయితే ఉంది, మనకి ఈజీగా వెళ్ళవచ్చు. 47 వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు 1/2 లీటర్ అనుకుంటా, కాంప్లిమెంటరీ అనుకుంటా. వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు ఇప్పుడే. డిస్ప్లే బోర్డు చూస్తున్నారు కదా. మెట్రో ట్రైన్లో మనకి నెక్స్ట్ వచ్చే స్టేషన్ అలా చూపిస్తుంది కదా, ఆ టైప్ ఉంది. ప్రెజెంట్ స్టేషన్ కర్నూలు సిటీ, స్పీడ్, నెక్స్ట్ ఏ స్టేషన్ వచ్చింది మొత్తం చూపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అనంతపూర్. బ్యాగ్స్ పెట్టుకోవడానికి కూడా బాగుంది. అక్కడక్కడ సీసీ కెమెరాస్ కనబడుతున్నాయి. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. దీంట్లో 2 కలర్స్ అయితే ఉన్నాయి. మొత్తం రెడ్ కలర్ సీటింగ్ ఉంది. మన ట్రైన్ ఇంకా స్లోగానే మూవ్ అవుతుంది. త్రీ లాంగ్వేజెస్ అయితే వెల్కమ్ చెప్తున్నారు మనకి. ఫస్ట్ తెలుగులో చెప్తున్నారు, ఇప్పుడు కన్నడలో చెప్తున్నారు. కన్నడ, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్ లో వెల్కమ్ చెప్తున్నారు. జస్ట్ 10 minutes కూడా కాలేదు, అప్పుడే 105 మీద కొట్టేస్తున్నాడు. హై స్పీడ్ 116. ఈ ట్రైన్ వచ్చేసి మాక్సిమం 180 km స్పీడ్తో వెళ్తుంది. కానీ ఈ రూట్లో అయితే ట్రాక్ రిస్ట్రిక్షన్ వల్ల 120, 130 ఆ మధ్యలో వెళ్తుంది అనుకుంటున్నా. హై స్పీడ్ చూడండి, 116, 116 km స్పీడ్తో వెళ్తుంది. సూపర్ ఫాస్ట్ కదా. ముందు సైడ్ అయితే ఇలా తినడానికి అయితే ర్యాక్ ఉంది. పక్కన అంకుల్ ఏదో తింటున్నారు. మనం చూపిద్దామంటే కొద్దిగా ఇబ్బంది ఉంది ఇక్కడ. అలాగే కింద ఛార్జింగ్ సాకెట్స్ అయితే పెట్టారు. పోర్ట్, USB పోర్ట్, 110 volts సాకెట్ అయితే ఇచ్చారు. లెగ్స్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ బాగుంది. అలా ప్రశాంతంగా కూర్చోవచ్చు.
లెగ్ స్పేస్ పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంది. సీటింగ్ అయితే 11:45 అయితే పడింది నాకు. ఏఆర్సిటీసీలో బుక్ చేసుకున్నా. అన్ని ట్యాక్సెస్ అన్నీ కలిపి 11:45 అయితే పడింది నాకు. కర్నూలు నుంచి యశ్వంత్పూర్. కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది నాకైతే టికెట్ ప్రైస్. ఈ ట్రైన్లో అయితే 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్, ఇంకోటి ఏసీ చైర్. నేను బుక్ చేసుకునేది అయితే ఏసీ చైర్. నాకు ప్రైస్ నార్మల్ టికెట్ అయితే 890 రూపీస్ అయితే పడుతుంది. నేను ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల క్యాన్సిలేషన్ ట్యాక్సెస్ అన్నీ కలిపి మనకి 1145 రూపీస్ అయితే పడ్డది. స్పీడ్ వెళ్తున్నా కానీ మనకు ఆ ఫీల్ తెలియట్లేదు. సౌండ్ కూడా చాలా తక్కువ ఉంది. మామూలు ట్రైన్లో అయితే ట్రాక్ సౌండ్ వస్తుంది కదా, దడ దడ సౌండ్. అంత సౌండ్ అయితే రావట్లేదు. దీనిలో సైలెన్స్గా ఉంది. జస్ట్ జుమ్ 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 అని వెళ్తుంది. టిఫిన్ అయితే ఇచ్చినారు. ఏంటి వచ్చినాయని చూద్దాం. వెనీలా మఫిన్ ఒకటి, ఇది ఏదో చూడాలి. ఇంకా చాయ్, ఇది చాయ్. ఇంకా చట్నీ. ఇంకా ఏదో రిఫ్రెషింగ్ వైబ్స్ అంట. ఓకే, టేస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ మఫిన్తో స్టార్ట్ చేద్దాం. దీంట్లో వడ ఉప్మా అయితే ఇచ్చినారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్కి ఏసీ కార్ చైర్కి మెనూ అయితే చేంజ్ అవుతుంది. డిఫరెంట్గా ఉంది. ఇది చట్నీ అనుకుంటా. తిందాం. ఇప్పుడే టిఫిన్ అయితే కంప్లీట్ చేసి ఇక్కడ బయటకు వచ్చా. కొద్దిగా టిఫిన్ అంతా నచ్చలేదు నాకైతే. టిఫిన్లు అయితే మనకి మెనూలో ఒక 2 వడ ఒక ఏమంటారు ఉప్మా అయితే ఇచ్చినారు. అంత వడ అయితే పర్లేదు. ఉప్మా అయితే కొద్దిగా బాగానే ఉంది. టేస్ట్ అయితే ప్రజెంట్ డౌన్ జంక్షన్ దగ్గర అయితే ట్రైన్ వెళ్తా ఉంది. స్లో చేసినారు స్టాప్. స్టేషన్ చేరుకుంటుంది. ಅನಂತಪುರ ನಿಲ್ದಾಣವನ್ನು ಸಮೀಪಿಸುತ್ತಿದ್ದೇವೆ.